నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి స్వర్ణముఖి ఆనకట్టను పరిశీలించిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నదిలో నీరు నిల్వ ఉండేలా పరిశీలన చేసి నివేదిక సమర్పించనున్న కమిటీ సభ్యులు గ్రామ స్థాయి సచివాలయ స్థాయిలో పూర్తయిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోటీలను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆవరణలో నూతన ఏటీఎం కేంద్రం ఏర్పాటు ఆలయంలోని 4వ గేట్ వద్ద బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ను ప్రారంభించిన ఆలయ ఈవో అయోధ్య నుంచి శ్రీకాళహస్తికి చేరుకున్న శ్రీరామ జన్మభూమి అక్షింతలు బాలరామయ్య ప్రతిష్టాపన సందర్భంగా పూజలు చేసి అక్షింతలు ధరించాలని కోరిన బీజేపీ నాయకులు తిరుపతి వేదికగా జనవరి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పంచాయతీరాజ్ జాతీయ స్థాయి వర్క్ షాప్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ముఖ్యంగా స్థానికులు స్వామివారి వద్దకు వచ్చి అభిషేకాలను తిలకించి దీపాలు వెలిగించారు. శ్రీకాళహస్తి ఆలయంలో నిన్న రాత్రి కాలభైరవ అభిషేక సేవలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయం ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించారు. దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు.
ప్రదోష నందిపై ఉమాశంకరన్ దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వీఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అండ్ వాటర్ రిసోర్స్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. కమిటీ సభ్యులకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు దగ్గరుండి స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అండ్ వాటర్ రిసోర్స్ కమిటీ సభ్యులు వచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు కమిటీ సభ్యులకు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, ఆలయ కార్యనిర్వహణ అధికారి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కెఎస్ రామారావు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి ఆనకట్టను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ రిసోర్సెస్ చైర్మన్ మరియు సభ్యులు పరిశీలించారు. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా స్వర్ణముఖి ఆనకట్ట పరిశీలన చేసి నీటి నిల్వకు తగిన సిఫారసులు చేస్తున్నట్టు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ రిసోర్సెస్ చైర్మన్ ప్రభాపతిభాయ్ సావాభాయ్ పటేల్ తెలిపారు. స్వర్ణముఖి నది చరిత్రలో సువర్ణ అధ్యయనమని 53.625 కోట్లతో
ఆనకట్ట ఆధునీకరణ పనులు చేసి 25 MCFTల నీరు నిల్వ చేసే విధంగా పనులు చేపడుతున్నట్లు ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిశీలనకు విచ్చేసిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ రీసోర్స్ చైర్మన్ సభ్యులు శ్రీకాళహస్తికి విచ్చేసి స్వర్ణముఖి ఆనకట్టును పరిశీలన చేశారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ సోర్సెస్ చైర్మన్ ప్రభావతిభాయ్ సావాభాయ్ పటేల్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు స్వర్ణముఖి నదిలోని ఆనకట్టను పరిశీలించారు. రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి వారికి ఆనకట్ట వివరాలు తెలిపారు. ప్రస్తుతం వరద వచ్చినప్పుడు మాత్రమే నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం జైకాడ్ నిధుల్లో నుంచి 53.625 కోట్లతో ఆనకట్ట ఆధునీకరణ ప్రతిపాదనలు చేశామని, తద్వారా 25 MCFTల నీటి నిల్వ చేసి సాగునీటి అవసరాలకు భూగర్భ జలాల పెంపొందించే విధంగా చేయనున్నట్లు తెలిపారు. పరిశీలన చేసిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అధికారుల ప్రతిపాదనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ వరద నీటిని నిల్వ చేసేలా చేయాలని సూచించారు. కమిటీ చైర్మన్ ప్రభావతిభాయ్ సావాభాయ్ పటేల్ మాట్లాడుతూ పర్యటనలో భాగంగా పుణ్యక్షేత్రంలో పుణ్యనదిలో నీటి నిల్వకు పరిశీలన చేసి అధికారుల ప్రతిపాదనలకు సంతృప్తి చెందినట్లు తెలిపారు. రాష్ట్ర ఈఎన్సీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ స్వర్ణముఖి నది చరిత్రలో పార్లమెంటు కమిటీ పరిశీలన రావడం సువర్ణ అధ్యయనమని అభివర్ణించారు. జపాన్ నిధులతో 53.625 కోట్లు వెచ్చించి స్వర్ణముఖి ఆనకట్ట ఆధునీకరణ చేసి 25 MCFTల నీరు నిల్వ చేసి సాగునీటికి వినియోగించుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా స్వామివారి ఉత్సవాల నిర్వహణకు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. సుమారు కిలోమీటర్ వరకు నీటి నిల్వ చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. త్వరలోనే పనులు చేపట్టి 15 నెలల్లో పూర్తి చేసే విధంగా చేయనున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో టీజీపీ సిఈ వెంకటరామయ్య, క్వాలిటీ కంట్రోల్ ఎస్పీ వెంకటరమణ, శ్రీకాళహస్తి ఇరిగేషన్ ఈఈ మదన్ గోపాల్, స్థానిక వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే కుమార్తె పవిత్రారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఆయనకెట్టు అధ్యాయంలో సువర్ణ దినంగా మేము పేర్కొంటున్నాము. ఎందుకంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్స్ ద అపెక్స్ బాడీ ఫర్ గివింగ్ సజెషన్స్ టు ద వాటర్ యూజర్ స్ట్రక్చర్స్. అదే పనిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును చూడాలని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది. మనం ఈ ప్రాజెక్టు మోడర్నైజేషన్ కోసము 53.40 లక్షలతో జైకా ఫండ్స్ కింద అపిలిప్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కింద చేపట్టడం జరిగింది. సో ఆ సమయాన్ని పురస్కరించుకొని వారికి రావడం జరిగింది. వారు ఈ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ ప్రాజెక్టు మొదటగా ఫాలోయింగ్ షట్టర్స్ విధానంలో చేయబడింది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో శ్రీకాళహస్తికి రామజన్మభూమి నుంచి అక్షంతలు చేరుకున్నాయి. ఈ పవిత్ర అక్షంతలను నెహ్రూ వీధిలోని రామయ్య మందిరంలో ఉంచి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వైభవపేతంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి అక్షంతలు అందించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి అయోధ్య రామజన్మభూమి నుంచి అక్షంతలు చేరాయి. నెహ్రూ వీధిలోని రామయ్య మందిరం నందు శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్షంతలకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్తో కలిసి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మరియు బీజేపీ నాయకులు పట్టణంలోని మాడ వీధులలో శ్రీరామచంద్రుని చిత్రపటాన్ని చేపట్టుకొని రామనామ కీర్తనలు చేస్తూ అయోధ్య రాముని అక్షంతలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా శ్రీరాముని అక్షంతలు అందుకుంటున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో అయోధ్య రాముని అక్షంతల పంపిణీ కొనసాగింది. అయోధ్యలో ఎప్పుడెప్పుడా శ్రీరామ మందిరం నిర్మాణం పూర్తవుతుందో అంటూ గత 500 ఏళ్లుగా రామయ్య భక్తులు ఎదురు చూస్తున్నారని, అయోధ్యలో అత్యంత వైభవంగా నిర్మించబడ్డ రామయ్య మందిరం వైపు యావత్ ప్రపంచమంతా ఇప్పుడు సనాతన భారత్ వైపు చూస్తుందన్నారు కోల ఆనంద్ కుమార్. అయోధ్యలో 22వ తేదీన బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజున నేడు పంపిణీ చేసిన అక్షంతలను తలపై చల్లుకొని పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోవాలని తెలిపారు. అయోధ్యలో శ్రీ బలరాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ప్రతి ఇంట్లో దీపావళి పండుగ జరుపుకోవాలని అన్నారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని కోరారు.
అయోధ్య రామాలయం కోసం, అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం కోసం ఈ భారతదేశ ప్రజలు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఆ గొప్ప గడియలు ఎప్పుడు వస్తున్నాయి, అయోధ్యలో జన్మించినటువంటి అయోధ్య నగరంలోనే ఈ యొక్క రామాలయం లేదే, ఏమైంది అని చెప్పి కోట్లాది కళ్ళతో ఈ రోజు భారతదేశ ప్రజలందరూ కూడా, ప్రపంచ యావత్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మాసం 2024 జనవరి 22వ తారీఖు ఈ దేశంలో రామాలయం నిర్మించాలి అయోధ్య నగరంలోనే. ఎందుకంటే మనమందరం కూడా శ్రీరామచంద్రుల యొక్క కథను మనం వినుంటాం. అయోధ్య మహానగరం, భారతదేశంలోనే అయోధ్య మహానగరం. ఆ నగరం ఇన్ని సంవత్సరాలు 500 సంవత్సరాలుగా మూలపడిపోయి ఈ రోజు జనవరి 22వ తారీఖున ఈ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం మనకు నిర్మితం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈ భారతదేశం అంతా కూడా 140 కోట్ల మంది ప్రజలకి రాముల వారి యొక్క అక్షంతలు పూర్తిగా దేశం అంతా కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ అక్షంతలు స్వయంగా అయోధ్య నగరం నుంచి రావడం జరిగింది. ఈ అయోధ్య వచ్చినటువంటి అక్షంతలంతా కూడా శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా ఈ రోజు ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పేరున్న శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రంలో ఈ రోజు అక్షంతల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. పట్టణ పురవీధుల గుండా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దలు స్వయం సేవకు పెద్దలు మంగిరెడ్డి గారు పట్టణంలో ఏదైతే రామాలయం 22వ తేదీన నిర్మితమవుతున్నదో ఆ రోజు ఉదయం శ్రీకాళహస్తి పట్టణంలో కూడా పట్టణ పుర ప్రజలు, పిల్లలు, మరి ఉన్నటువంటి అందరూ నాయకులందరూ కూడా ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క ఉత్సవ మూర్తులతో పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని మనము ఆ శ్రీరాముల వారు ఆయన స్వగ్రామంలో ప్రవేశిస్తున్నారు ఆలయంలోకి. అందువల్ల మన యావత్ ప్రపంచం, యావత్ భారతదేశం అంతా కూడా వాళ్ళకి మనము అభినందనలు తెలియజేయాలని చెప్పి మాసం నుంచి జనవరి 22 వరకు ఏవైతే మందిరాలు మన ఊర్లో ఉన్నటువంటి, గ్రామాల్లో ఉన్నటువంటి, మన వీధుల్లో ఉన్నటువంటి ఏదైతే మందిరాలు కానీ, దేవాలయాలు కానీ, గుడులు కానీ ఉంటే అవన్నీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలా. 15 నుంచి 22 వరకు ప్రతి దేవాలయం, ఆలయం కూడా శుభ్రపరచుకోవాలా. అదేవిధంగా 22వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి దగ్గర దీపాలు వెలిగించి ఆ శ్రీరామచంద్రమూర్తికి స్వాగతం పలకాల. అదేవిధంగా వారి ఆలయాల్లో, దేవాలయాల్లో, వాళ్ళ మందిరాల్లో కూడా రోజు కూడా 15 నుంచి 22 వరకు భజన కార్యక్రమం సాయంకాలం పూట చేయాలని చెప్పి మేము శ్రీరాముల యొక్క భక్త బృందం, విశ్వ హిందూ పరిషత్తు, RSS, అదేవిధంగా బీజేపీ, ఈ దేశంలో ఉన్నట్టు అందరూ కూడా ప్రముఖులందరూ కూడా మనము ఆ యొక్క శ్రీరామచంద్ర వారిని స్వాగతం పలకాలని చెప్పి తెలియజేస్తారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమం కొనసాగుతుంది. తాజాగా పట్టణంలోని 13వ వార్డులో పర్యటించారు బొజ్జల సుధీరెడ్డి. ఈ సందర్భంగా ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టబోతున్న మంచి పనులను వివరిస్తూ వెళ్లారు బొజ్జల సుధీరెడ్డి. ఇంటింటికి బొజ్జల కార్యక్రమం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతుంది. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీరెడ్డి, వారి సతీమణి బొజ్జల రిషితారెడ్డి, బొజ్జల బృందమ్మ శ్రీకాళహస్తిలో పర్యటించారు. పట్టణంలోని 13వ వార్డులో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పెళ్లి మండపం వద్ద ఉన్న సంకల్ప సిద్ధి వినాయక స్వామి, ముత్యాలమ్మ గుడిలను దర్శించుకున్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు అడుగడుగున బొజ్జల సుధీరెడ్డిని, బొజ్జల రిషితారెడ్డిని, బొజ్జల బృందమ్మకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత అధికార ప్రభుత్వం యొక్క అరాచక పాలనలో ప్రజలు పడుతున్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, భవిష్యత్తులో ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి బొజ్జల విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాసారం రమేష్, పోలూరు శ్రీనివాసరెడ్డి, చెంచయ్య నాయుడు, చక్రాల ఉష, అనిల్,
నెమళ్ల బుజ్జి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి విశాలమ్మ తల్లికి నిన్న ఏర్పేటకు పోయింటే ఆ గ్రామాలు తిరుగుతుంటే ఒక్క దగ్గర అంగన్వాడీ లేదండి. అన్ని లాక్లు వేసుకొని కూర్చున్నారు. వాళ్ళ పిల్లలంటే ఏం కావాలి భవిష్యత్తు? ఇప్పుడు అర్థం కాదు. ఇదేదో వీళ్ళై చేసే వేరే కథ. జగన్మోహన్ రెడ్డి గారి మరి పాదయాత్రలో తెలంగాణలో ఎంత ఉందో మేము ఇంత ఇస్తా చెప్పినారు. అంతీకపోయినా ఎంత ఇస్తా చెప్పు. వాళ్ళకి ఏదో సెటిల్మెంట్ చేయ. వాళ్ళకి నేను అందరినీ పిలుపునిస్తా ఉన్నాను. దయచేసి ఇంకా కూడా ప్రజలు మారకపోతే అంగన్వాడికి మున్సిపాలిటీకి ఏం పరిస్థితి జరిగిందో రేపు పొద్దున మీ పరిస్థితి అదే. ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో ఆడదాం ఆంధ్ర పోటీలు నిర్వహించిన ప్రభుత్వం నేటి నుంచి మండల స్థాయి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తొలి రోజైన ఈ రోజు మండల స్థాయిలో క్రీడా పోటీలు జరిగాయి. ఇక శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆడదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించారు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు. క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడదాం రా పోటీలు ప్రారంభించిందన్నారు. ఇక శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్సీబీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీస్ పురపాలక సంఘ కమిషనర్ రమేష్ బాబుకి క్రీడాకారులను పరిచయం చేయించి రమేష్ బాబు చేతుల మీదుగా టాస్ ప్రోగ్రాం నిర్వహించారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని, ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో మండల స్థాయి క్రీడాకారులు క్రీడలు ఆడుతున్నారని, గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో క్రీడలు ఆడతారన్నారు. క్రీడాకారులందరూ క్రీడలలో తమ ప్రతిభను చూపించి మంచి విజయాలు సాధించాలని తెలిపారు. ఆడదాం ఆంధ్ర పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలు చక్కటి స్ఫూర్తిని నింపేలా సాగాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆడదాం ఆంధ్ర మండల్ లెవెల్ పోటీలు ప్రారంభించుకుంటున్నాం. ఈ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నందు మా మున్సిపాలిటీకి సంబంధించిన టీంలన్నీ కూడా ఇక్కడ పోటీలు పడి ఇక్కడ గెలిచిన జట్టు మన మండల పరిషత్ జట్టుతోటి ఆడి కాన్స్టిట్యున్సీ లెవెల్కి వెళ్తుంది. ఈ జట్లతో పాటు తొట్టంపేట నుంచి కూడా ఒక టీం ఇక్కడికి, ఒక సచివాలయానికి సంబంధించిన టీం ఇక్కడికి వచ్చి మనతో కలిసి ఆడతారు. కాబట్టి ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయచ్చు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆటలు అన్నిటికంటే ప్రధానమైంది కాబట్టి ఈ ఆటల్లో ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అందరికీ భాగస్వామ్యం కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి క్రీడాకారులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని క్రీడల్లో మంచి పురోభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఈ రోజు హీరో సుధీర్ బాబు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన హీరో కుటుంబ సభ్యులను బోర్డు సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం దగ్గరుండి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ఈ రోజు హీరో సుధీర్ బాబు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సుధీర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక రాహుకేత పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు సుధీర్ బాబు కుటుంబ సభ్యులకు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ తన కుమారుడు చరిత్ మానస్ కొత్త సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుందని, ఈ నేపథ్యంలో నిన్న తిరుమల వెంకటేశ్వర స్వామిని, నేడు శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్నామని అన్నారు. తన కుమారుడు నటించిన చిత్రం గొప్ప విజయం సాధించాలని దేవదేవుణ్ణి కోరుకున్నానని తెలియజేశారు. తన కొత్త సినిమాలు విడుదలయ్యేటప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి, కాళహస్తి శివయ్యను దర్శించుకుంటే తనకు శుభం చేకూరుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు సాధనమున్న మరియు ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి క్షేత్రానికి ఈ రోజు పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి వచ్చారు. స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం దగ్గరుండి దర్శనం చేయించి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానం విచ్చేయగా వారిని ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని దక్షిణామూర్తి వద్ద ఎమ్మెల్యే మరియు వారి కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత ఫటన్ ఫరీద్, టెంపుల్ పిఆర్ఓ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏటీఎం ఏర్పాటు చేశారు. ఆలయ సమీపంలోనే 4వ గేటు వద్ద బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ను అధికారికంగా ప్రారంభించారు ఆలయ ఈవో. ఈ సందర్భంగా భక్తులకు ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యాన్ని అభినందించారు. శ్రీకాళహస్తి దేవాలయ ఆవరణలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ప్రారంభించారు. ఆలయం 4వ గేటు సమీపంలో నూతన ఏటీఎం ను ఆలయ ఈవో రామారావు చేతుల మీదుగా ప్రారంభించారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఈ ప్రాంతం నందు బ్యాంక్ ఆఫ్ బరోడా వారు ఏటీఎం సేవలు అందించడంతో భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, దేవస్థానానికి వచ్చే భక్తులకు నగదు కోసం ఇక్కట్లు పడవలసిన పరిస్థితి లేకుండా ఇక్కడ ఏటీఎం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు ఆలయ ఈవో. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగస్తులకు ఈవో రామారావు శ్రీకాళహస్తీశ్వరుని ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ అంచూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ రామారావు మరియు బోర్డు సభ్యులు మరియు శ్రీ అమర్నాథ్ రెడ్డి, రీజనల్ మేనేజర్ తిరుపతి మరియు శ్రీ రితేష్ కుమార్, జనరల్ మేనేజర్ అండ్ జోనల్ హెడ్ హైదరాబాద్, శ్రీకాళహస్తి బ్రాంచ్ మేనేజర్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అసెస్మెంట్ కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అధికారులు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ అనిల్ కుమార్, పత్తిపాడు ఎమ్మెల్యే పివి ప్రసాద్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. పవిత్రమైన ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే పివి ప్రసాద్. తిరుపతి వేదికగా జనవరి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు జాతీయ పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఒకటైన ఆరోగ్యకరమైన గ్రామం అనే అంశంపై జరిగే జాతీయ వర్క్ షాప్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. తాజాగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి తిరుపతి నగరంలో పర్యటిస్తూ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
తిరుపతి నగరంలో మరో జాతీయ స్థాయి వర్క్షాప్ జరగనుంది. జనవరి 18 నుంచి 20 వరకు 3 రోజులు భారతీయ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వారి ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై 2వ థీమ్ అయిన ఆరోగ్యకరమైన గ్రామం అంశంపై జాతీయ వర్క్షాప్ జరగనుంది. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. తాజాగా రాష్ట్ర పంచాయతీరాజు మరియు గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, స్పెషల్ కమిషనర్ స్వామిత్వ సిరి తిరుపతి నగరంలో పర్యటిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వేదికగా కానుంది. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సమావేశ ప్రాంతంలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పక్కగా ఉండాలని, ఎల్ఈడి ఏర్పాటు తగినన్ని ఉండాలని అన్నారు. లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు, సీటింగ్ స్టాల్స్ ఏర్పాటు, వివిధ అంశాలపై గ్రూప్ డిస్కషన్లకు ఏర్పాటు ఉండాలన్నారు. వసతి ఏర్పాట్ల సమన్వయంతో చేపట్టాలని, లైజన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, టిటిడి వారితో తిరుమల శ్రీవారి దర్శన ఏర్పాట్లు సమన్వయం చేసుకోవాలన్నారు. సంక్రాంతి పర్వదినానికి సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు సంక్రాంతి సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలల యాజమాన్యం నిర్వహిస్తున్నారు. తాజాగా భాష్యం పాఠశాల ఆవరణలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అందరినీ అలరించాయి. భాష్యం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. నగరంలోని స్థానిక న్యూ బాలాజీ కాలనీలో ఉన్న భాష్యం పాఠశాలలో జోనల్ ఇన్ఛార్జి లక్ష్మణ్ సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా మహిళలకు రంగవల్లులు పోటీలు నిర్వహించారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను చాటారు. విద్యార్థులు హరిదాసు, గంగిరెద్దుల, సోదమ్మ మాటలు, సంక్రాంతి నృత్యాలతో అలరించారు. భోగి మంటలు, సంక్రాంతి పొంగళ్లు, పశువుల అలంకరణలు, గాలిపటాలు ఎగురవేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 5 రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ వాతావరణంతో భాష్యం కలకలలాడింది. ఇందులో భాగంగా రంగవల్లిలో గెలిచిన మహిళలకు పట్టు చీరలు బహుమానంగా అందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ప్రిన్సిపల్స్, లిటిల్ ఛాంప్స్, ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయేతర సిబ్బంది చాలా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. భాష్యం స్కూల్ వారి సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం అండి. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో సంక్రాంతి జరుపుకుంటున్నాం, కానీ మన కల్చర్ని మర్చిపోతున్నాం, మన సాంప్రదాయాల్ని. అవన్నీ కూడా ఒకే చోట చూపించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ భాష్యం స్కూల్లో ముగ్గులు పోటీలు కానివ్వండి, లేదంటే సంక్రాంతి యొక్క హట్టు వేయడం కానీ, కోడి పుంజలు, ఎద్దులు, మన కల్చర్ అన్నమాట. పూర్తిగా మన విలేజ్ కల్చర్ ఎలాగైతే ఉంటుందో దానంతా కూడా ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నాం. ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూడొచ్చు మీరు. దాంతోపాటు ఏంటంటే విద్యార్థుల యొక్క కొన్ని నృత్య ప్రదర్శనలు ఉంటాయి. దాంతోపాటు వంటల ప్రోగ్రాం పెట్టాం. అంటే అరిసెలు వేయటం, పిండి వంటకాలు, మనం ఏ పిండి వంటకాలు అయితే చేస్తామో అవన్నీ కూడా ఈరోజు సంక్రాంతి సందర్భంగా వేసి చూపించడం అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడం అనేది జరిగింది. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 65,901 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,901 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 16,991 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 1 గంట సమయం పడుతున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తాజాగా
తెలంగాణలో ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో మహిళల ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి. దీంతో ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలనుకునే మహిళలు గంటల తరబడి ఎదురు చూసి మరీ ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా కూడా ఎదురు చూసినా 1-2 బాడిగలు కూడా లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు ఆటో డ్రైవర్లు. దీంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు ఆటో డ్రైవర్లు నిరసన బహిరంగంగా తెలియపరుస్తున్నారు. తాజాగా మేడ్చల్లో ఆర్టీసీ బస్సుల్లో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు ఆటో డ్రైవర్లు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తమ బతుకు తెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి స్వర్ణముఖి ఆనకట్టను పరిశీలించిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ. నదిలో నీరు నిల్వ ఉండేలా పరిశీలన చేసి నివేదిక సమర్పించనున్న కమిటీ సభ్యులు. గ్రామ స్థాయి సచివాలయ స్థాయిలో పూర్తయిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోటీలను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆవరణలో నూతన ఏటీఎం కేంద్రం ఏర్పాటు. ఆలయంలోని 4వ గేట్ వద్ద బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ను ప్రారంభించిన ఆలయ ఈవో. అయోధ్య నుంచి శ్రీకాళహస్తికి చేరుకున్న శ్రీరామ జన్మభూమి అక్షింతలు. బాలరామయ్య ప్రతిష్టాపన సందర్భంగా పూజలు చేసి అక్షింతలు ధరించాలని కోరిన బీజేపీ నాయకులు. తిరుపతి వేదికగా జనవరి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పంచాయతీరాజ్ జాతీయ స్థాయి వర్క్ షాప్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.